తెలంగాణలోని ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకి రూ. 4,016, రూ. 2,500 అలాగే రూ. 6,016 ఈరోజు ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది పెన్షన్ డబ్బుల కిందనైతే జమ చేస్తున్నట్టుగా కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడంతో పాటుగా మనకి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు మాత్రమే ఇటువంటి జిల్లాల వారికి మొదటిగా ఈ పెన్షన్లు అనేది జమ చేయడంతో పాటుగా మనకి పూర్తి స్థాయిలో ఈ డేట్ వరకు ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ 2 కీలకమైన శుభవార్తలతో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేశారు. అలాగే ఇక చూసుకున్నట్టయితే అందరూ ఎదురు చూస్తున్న ఈ నెలలో మనకి కొత్త పెన్షన్లు అనేది ఇస్తున్నారా లేదా, అలాగే ఈ రోజు నుంచి ఆ పెన్షన్లు అనేది నిజంగా పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై మీతోనైతే ఈ వీడియోలనైతే తాజా సమాచారంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఎందరెందరో ఎదురు చూస్తున్న ఎప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది రాకపోవడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే మనకైతే కొత్త పెన్షన్ల కోసం ప్రతి పెన్షన్ లబ్ధిదారులు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. అలాగే దీనిపైన ఈ కొత్త పెన్షన్లు అనేది ఈరోజు ఇస్తున్నారా లేదా, అలాగే ఈ నెలలోనైనా ఈ కొత్త పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా అన్నది దానిపై పూర్తి స్థాయి సమాచారం మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని అనేది లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారి పెన్షన్ లబ్ధిదారులకి మీలాంటి తెలియని వారికి కూడా మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకైతే వీడియోని అనేది వెళ్తుంది. సో వీడియోని లైక్ చేసిన వారు ఎవరైనా ఉంటే అదే చేత్తో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ ముందుకు నేరుగానైతే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, వీడియోని లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా వీడియోని అనేది లైక్ చేయండి. సో మనమైతే ఈ కొత్త పెన్షన్ల కోసం పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మొదటిగా మనకి చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారో, ఈ నెలలో ఇస్తారా లేదా, అలాగే ఎవరికైతే పెన్షన్లు అనేది పెండింగ్లో పడిపోయాయో, ఏదైతే ఆగస్టు, జూన్, జూలై, మార్చి, ఫిబ్రవరి, జనవరిలో మనకు ఉన్నప్పుడు ఏదైతే పెన్షన్లు అనేది చాలామందికి ఒక నెల పెన్షన్లు అనేది కట్ కావడంతో, అలాగే 2 నెలల పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ 2 నెలల పెన్షన్ రావాల్సింది ఒకటే నెల పెన్షన్ అనేది వారికి అనేది రావడం అయితే జరిగింది. సో అటువంటి వారి పెన్షన్లు అనేది కట్ అయినట్టుగా మనమైతే గుర్తించాం. సో ఆ కట్ అయిన పెన్షన్లు కూడా మనకి నెలలో ఇస్తారా లేదా, అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇస్తారా లేదా, అలాగే గత నెలలో జమ చేసిన రూ. 2,016 అలాగే రూ. 4,000 అనేది ఇవే కంటిన్యూ చేస్తారన్న దానిపై ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు అర్థమయ్యే విధంగానైతే చెప్తాను. ఈ పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్. సో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన 3 విషయాలు అలాగే ఈ వీడియోలో అయితే చెప్తాను. చెప్పినాక మనకి కొత్త పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారో కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరూ ఎవరైతే పెన్షన్లు అనేది అకౌంట్ల ద్వారా తీసుకుంటున్నారో సో అటువంటి వారు, అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఊరు వెళ్ళి ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ 2 విషయాలు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా మీ పెన్షన్లు అనేది పెండింగ్లో పడకుండా ఏదైతే 2 నెలలు 3 నెలలు తీసుకునే పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి కట్ అయ్యి మీకు ఒకటే నెల పెన్షన్ వస్తుందా, సో అట్లా వచ్చినట్టయితే మీరైతే ఈ అప్డేట్ అనేది చేయించుకోవాలి. సో ఎవరైతే కట్ అవుతున్నాయో పెన్షన్లు అనేది 2 నెలల పెన్షన్ తీసుకునే వారికి ఒకటే నెల పెన్షన్ అయితే ఎవరెవరికి వస్తుందో సో అటువంటి వారందరూ మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేయించుకోండి. అలాగే చెక్ చేయించుకోవడంతో పాటుగా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో ఉందో లేదో, అలాగే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకున్నారో లేదో కూడా మీరైతే తెలుసుకోండి. సో అప్డేట్లు అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా అనేది నేరుగా మీ ఖాతాలోకి అయితే జమ అవుతుంది. ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోకపోతే మీకు ఆ పెన్షన్ డబ్బులు అనేది
పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉండవు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు అప్డేట్ చేయించుకోలేరో ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ ఖచ్చితంగా అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోండి మీ దగ్గర ఉన్న మీ బ్రాంచ్లోకి వెళ్ళి. అలాగే ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో వారుగా తీసుకుంటున్నారో 2 నెలల పెన్షన్ తీసుకునే వారికి 1 నెల పెన్షన్ వచ్చిందని అనుకుంటున్నారో సో అటువంటి వారందరూ మీరు కూడా ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతా అనేది ఎవరైతే పోస్ట్ ఆఫీసులలో తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ పెన్షన్లు అనేది పూర్తిగానైతే కట్ అయినట్టుగానైతే ప్రభుత్వం అయితే నివేదికలను చెప్పడం అయితే జరిగింది. సో ఎవరికైతే పోస్ట్ ఆఫీసులలో తీసుకునే వారికి ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు అయితే అలాగే మళ్ళీ వాళ్ళకి ఎటువంటి కట్ అయిన పెన్షన్ అనేది తిరిగి ఇవ్వడానికైతే ప్రభుత్వం నుంచి మనకైతే ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వడం లేదు. సో ఎవరైతే పోస్ట్ ఆఫీసులలో కట్ అయిన పెన్షన్లు అయితే ఉన్నాయో తీసుకునే వారికి పోస్ట్ ఆఫీసులలో వాళ్ళందరికీ కట్ అయినట్టుగానైతే పూర్తిగా వాళ్ళకి పెన్షన్లు అనేది కట్ అయినాయి. అలాగే కట్ అయిన పెన్షన్లు అనేది వారికి మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది లేదనైతే ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులలో ఎవరైతే తీసుకుంటున్నారో సో ఖచ్చితంగా నెల వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకోండి. మనకైతే నెల అనేది ఆపకండి. ఆపితే మీ పెన్షన్లు అనేది ఒకవేళ కట్ అవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులు కళ్ళకు ఆయిల్ కాసేటట్టు మనకైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఎదురు చూడడంతో పాటుగా మనకి పాత పెన్షన్లే చాలామందికి పాత పెన్షన్లు అనేది రాకపోవడంతో మనకైతే న్యూస్లో నిన్న చూసినట్టయితే మనకి 60 ఏళ్ళ ముసలమ్మ పాకుతుంటూ వెళ్ళి మనకైతే పెన్షన్ అనేది రావడం లేదని అయితే వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలు అనేది మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు. సో ఖచ్చితంగా దగ్గరున్న వృద్ధులను అలాగే వివిధ రకమైన అర్హులై ఉన్న పెన్షన్ అనేది తీసుకోలేని వారందరినీ దృష్టిలో పెట్టుకొని సర్వే అనేది తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి దగ్గర ఊరు గ్రామం తిరుగుతూ పెన్షన్ రాని వృద్ధులకు అర్హులై ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్లు అనేది ఇస్తాం. వాళ్ళని సర్వే తీసుకున్న తర్వాత లిస్ట్లో వాళ్ళని ఎక్కించిన తర్వాత ఆ లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్ అనేది దసరా కానుకగానైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ నెలలో మనకి పెన్షన్లు ఇస్తారా లేదా అన్న దానిపై క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే అవకాశాలు కాదు కానీ 100%లో 99% మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. నెల ఆఖరికి వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ల పైన చిన్న టాపిక్ కూడా రాకపోవడం మనమైతే చూస్తున్నాం. సో ఖచ్చితంగా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ నెలలో కూడా మనకి కొత్త పెన్షన్లు అనేది ఇస్తలేరు కాబట్టి మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లతో ఉండాలి. అలాగే ఒకవేళ ఇస్తే వచ్చే నెలలో మనకి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చే నెలలో కూడా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వకపోతే మనకి 2025 జనవరి నుంచే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నట్టుగానైతే తెలుస్తుంది. సో ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనందువలన అలాగే ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయాలి కాబట్టి ఇప్పుడే కొత్త పెన్షన్లు ఇస్తే మనకైతే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కారణంగాను అలాగే లబ్ధిదారుల కారణంగాను ఈ కొత్త పెన్షన్లు అనేది గందరగోళానికి గురవుతుంది కాబట్టి దీనికి సపరేట్ నెల అనేది తీసుకొని ఆ నెలలోనే కొత్త పెన్షన్లు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అయితే చెప్పింది. సో ఖచ్చితంగా ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా ఏదైతే నెల తీసుకుంటున్న తేదీలలో ఈ నెలలో కూడా మనకైతే ఈ పెన్షన్లు అనేది పాత పెన్షన్ జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.